నమస్తే నేను మానస తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదమ్మం A6 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ సిరిసిల్లలో కదం తొక్కిన బీడీ కార్మికులు జీవో నంబర్ 727 కు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ ఆర్టీఓ కార్యాలయం ముట్టడి నేత కార్మికులు వివాదాలకు దూరంగా ఉండాలి ప్రముఖ సైకాలజిస్ట్ పున్నం చందర్ సిరిసిల్లలో ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్లలో బీడీ కార్మికులు కదం తొక్కారు బీడీ కట్టలపై పురే గుర్తుతో పాటు 85% డేంజర్ మార్కును తొలగించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు తమ ఉపాధి దెబ్బతీసే కేంద్ర సర్కారుపై బీడీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన జీవో నంబర్ 727కు వ్యతిరేకంగా డివిజన్లోని బీడీ కార్మికులు ఉప్పెనలా తరలివచ్చి ఆర్టీఓ కార్యాలయం ముట్టడించారు సిరిసిల్ల డివిజన్లోని కార్మిక సంఘాలు టేకేదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ జీవో నంబర్ 727ను రద్దు చేయాలని కోరుతూ కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు ఆర్టీఓ కార్యాలయంతో పాటు ఈ ప్రాంతమంతా తరలివచ్చిన బీడీ కార్మికులతో జనసంద్రంగా మారింది ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు సామల మల్లేశం తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు రూప్ సింగ్ శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు గొట్టె రుక్మిణి వెంగళ శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచన నిర్ణయం వల్ల బీడీ పరిశ్రమ మూతపడే దశకు చేరుకుందన్నారు బీడీ కట్టలపై 85% క్యాన్సర్ ముద్రించడం వల్ల బీడీ అమ్మకాలు జరగడం కష్టమని భావించిన కంపెనీల యజమానులు ఇప్పటికే నిరవధికంగా బంద్ నిర్వహిస్తున్నారని అన్నారు అసలే అంతంత మాత్రంగా ఉన్న బీడీ కార్మికుల పరిస్థితి ఈ జీవో వల్ల మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని తక్షణం ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని జీవో రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకునే పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ ఆందోళన కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘాల నాయకులు ముద్రకోల ఆంజనేయులు నల్లా చంద్రమౌళి మోర అజయ్ టేకేదారుల సంక్షేమ సంఘం నాయకులు దూస లక్ష్మణ్ బొల్లిరాజు గూడూరి నర్సయ్య చిలుకరాజు అడగట్ల మురళి కస్తూరి మురళి పోలు కొమరయ్య సిరిసిల్ల డివిజన్లోని అన్ని బీడీ కంపెనీల టేకేదారులతో పాటు మహిళా బీడీ కార్మికులు భారీగా తరలివచ్చారు అందరికీ పొట్టగొట్టేటువంటి ఇతర క్యాన్సర్ అయినటువంటి గుర్తులు రకరకాలుగా ఈ రకంగా ఇంకా దేశవ్యాప్తంగా చూసుకుంటే 1 కోటి మంది వీళ్ళట సంతకం పెట్టిరారు మేము ఆరోగ్యాన్ని కాపాడుతాం లేదు చైనాలో లేదు కానీ ఇన్ని వాళ్ళు పెద్ద పెద్ద శ్రీమంతులు దానికి దెబ్బతుంది అని వాస్తవంగా తెలుసు ఆయన కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తెలుసు మనం కలుసుకున్నాం అయ్యా ఈ సమస్య నేను కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టిస్తా వ్యతిరేకం చేపిస్తా మా కార్మిక మంత్రిని ఢిల్లీకి పంపిస్తా కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల ఐక్యత
చేయాలి. మన పోరాటం వృధా పోదు. మన కంపెనీలు త్వరలోనే చాలు చెప్పి రద్దు చేయాలి. అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేసి డెఫినెట్ అయిపోతుంది. మా ద్వారా ఎండాకాలం పంపించడం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు పుర్రెగుర్తు వచ్చి బీడీలో తొలగించాలంటే ఇప్పుడు మా బతుకులన్నీ రోడ్డు మీద పడతాయి. మా పిల్లలు మేము ఇప్పటికీ ఈ మొన్నటి దాకానేమో నేత కార్మికులు సావులు తేలినాయి. ఇప్పుడు బీడీల కార్మికులకు సావులు తేలితే ఇది సావులు తేలకముందే మీరు తొందరనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని మమ్మల్ని కార్మికులము ఇంత ఎండపూట ఈ రోడ్ల మీద పడి అయ్యా మా పరిస్థితి ఏందని అడగవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ఈ 85% జీవో ఏదైతుందో ఆ జీవోను ప్రవేశపెట్టి 2016 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాలనేది యాజమానులకు ఆల్టర్నేటివ్ జారీ చేసింది. మరి యజమానులు కూడా ఏమి చేయలేనటువంటి స్థితిలో పరిశ్రమలను బతికించుకోలేనటువంటి స్థితిలో ఈ పరిశ్రమలను మూసివేసిండ్రు 15 తారీఖు నుండి. ఓ ప్రభుత్వాలారా మీరు ఇప్పటికైనా ఇది ఏంటిది పరిస్థితి అని ఒకసారి మీరు ఆలోచించితే ఇవాళ జీవన వృత్తి మీరు ఈ కార్మికులకు ప్రవేశపెట్టి మరి పరిశ్రమలు మూతబడ్డ తర్వాత జీవన వృత్తిని మీరు విరమించుకునేటువంటి పరిస్థితులు వస్తాయని ఆలోచిస్తుండ్రేమని మేము అనుకుంటున్నాము. కార్మికులకు వేలాది మంది లక్షలాది మంది అంటే ఇండియాలో ఉన్నటువంటి కార్మికులందరూ ఇలా తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణలో కాదు, ఆంధ్రలో కాదు, గుజరాత్ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మరి మేము బ్రతకాలని అనుకుంటే, మా జీవన ఉపాధి కావాలనుకుంటే దాన్ని మీరందరూ కూడా మీరు ఇప్పుడైనా కానీ కళ్ళు తెరిచి ఇవాళ కేంద్ర మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కార్మిక శాఖ మంత్రి గారు నువ్వు మొండి వైఖరి వహిస్తున్నావు, నీ మొండి వైఖరి దించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజా సంఘాలు మా ట్రేడ్ యూనియన్ అందరం కూడా నిన్ను గద్దెదించవలసినటువంటి అవసరం ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. అయ్యా మీకు తెలియజేస్తున్నాం, ప్రాణాలు పోయేటువంటి మద్యపానము, ప్రాణాలు పోయేటువంటి కల్తీ మందు, ప్రాణాలు పోయేటువంటి గుట్కా, ప్రాణాలు పోయేటువంటి సిగరెట్ను లైసెన్లు ఇచ్చి ప్రవేశపెడుతున్నావు. ఇవాళ మా చేతులతోని మా కష్టపడి అక్కలు నీళ్ళల్లో ఆకు నానిపి అయ్యా మేము ఈ పరిశ్రమలో ఈ బీడీలు చేస్తే స్వచ్ఛమైనటువంటి ఆకు తంబాకాని మా అక్కలు బీడీలు చేసి మార్కెట్లో ఇస్తే వీటికి చనిపోతారు అని మీరు పిచ్చిగా మీరు రేడియో అడ్వర్టైజ్ టీవీలో అడ్వర్టైజ్ ఇస్తున్నారు. ఇది మీరు తప్పుడు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అక్కలందరూ మేము కూడా జీవన ఉపాధి కల్పించుకోవాలి, మా జీవన ఉపాధి బతకాలి అని అనుకుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి టేకేదారులు, ప్యాకింగ్, షేకర్స్, గుమస్తలందరూ కూడా దీన్ని సిద్ధమై ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి మనం సిద్ధం కావాలనేది ఇక్కడ ఏదైతే చర్యలు తీసుకుంటా ఉందో బీడీ కట్టపై 727 జీవోను తీసుకొచ్చి 85% పుర్రె గుర్తును క్యాన్సర్ గుర్తును ముద్రించాలని నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ద్వారా బీడీ వినియోగం తక్కువైంది. ఆ నిర్ణయాల ద్వారా బీడీ కార్మికులు రొడ్డున పడతారని బీడీ యాజమాన్యాలు ఏకపక్షంగా బంద్ నిర్ణయం తీసుకున్నాయి. దాన్ని నిరసిస్తూ ఈ బీడీ కట్టకు ఏదైతే క్యాన్సర్ బొమ్మను తీసుకొచ్చిండ్రో ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని ఈరోజు రాష్ట్రంలో ఉన్న 7 లక్షల మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వము పెట్టుబడిదారులకు మడుగులొత్తే విధంగా మినీ సిగరెట్ ప్యాకెట్ల యజమానులకు తొత్తులుగా మారి బీడీ కార్మికులకు పొట్టలు కొట్టే నిర్ణయం తీసుకుంటుంది కనుక ఇప్పటికైనా వెంటనే రాబోయే పార్లమెంటు సెషన్లో ఆ నిర్ణయంపై ఉపసంహరించుకోవాలి. అదే క్రమంలో ఈ ఆందోళన పోరాటాలు కూడా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబోయే అసెంబ్లీ సెషన్లో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని ఈరోజు కార్మిక లోకం కోరుతా ఉంది. మరి అదే క్రమంలో కార్మికులు కూడా ఇది అంతం కాదు, ఆరంభమని తెలుసుకొని రాబోయే ఆందోళన పోరాట కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని సిఐటి విజ్ఞప్తి చేస్తూ ఉంది. మరి ఇదే క్రమంలో జిల్లాలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా చెలో కలెక్టరేట్కు 22వ తారీఖు నాడు పిలుపునిచ్చాయి. దానిలో కార్మికులందరూ 727 ఈ జీవోను మరి వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు మరి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మరి సిరిసిల్లలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈనాడు మరి కేంద్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమంతో కాపాడుతూ పోయి వాళ్ళ ఉపాధిని దెబ్బతీసే విధంగా మరి ఒక 727 జీవోను తీయడం అనేది చాలా సిగ్గుచెట్టు. మరి బీడీ కట్టెలపైన 85% పుర్రెగుర్తును ముద్రించాలని ఒక నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు మరి గ్రామీణ ప్రాంతం నుంచి చూస్తే పట్టణం వరకు కూడా మరి
కుటీర పరిశ్రమగా ఉన్నటువంటి బీడీ పరిశ్రమ, దానిపై ఉపాధి పొందుతున్నటువంటి 90% మంది మహిళలు ఈరోజు మరి ఉపాధి కోల్పోయి వాళ్ళు మన రోడ్డున పడేటువంటి పరిస్థితి నెలకొన్నది. సిరిసిల్ల పట్టణాన్ని చూస్తే ఒక ఇంట్లో ఒక పౌరం కార్మికుడు ఉంటే మరో పక్క మరి బీడీ కార్మికురాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు పౌరం పరిశ్రమ చూసినట్టయితే అక్కడ సంక్షోభం, ఇక్కడ చూసినట్టయితే ఈ పుర్రె గుర్తు వల్ల మరింత సంక్షోభంతో మరి నిరుద్యోగం పెరిగి మరి ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి నెలకొన్నది. కావున వెంటనే ఖబర్దార్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, వెంటనే ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా త్వరలోనే మా ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా తెలంగాణలో తీర్మానం చేసే విధంగా ఈ పుర్రె గుర్తును మరి తీసేసే విధంగా మరి వెంటనే మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా మేము త్వరలోనే కలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే మరి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈనాడు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ఆ జీవోను ఉపసంహరించుకునే విధంగా మరి తీర్మానం చేస్తామని, అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఈ బీడీ కట్టలపైన 85% డేంజర్ మార్కులు, వికారమైనటువంటి గుర్తులతో ముద్రించాలనేది కేంద్ర ప్రభుత్వం 727 జీవో తీసుకొచ్చినందువల్ల మొత్తం నిండా ఇలాంటి డేంజర్ మార్కులే దాన్ని ముద్రించాలంటే యజమానులు ఇక మా కంపెనీ పేరు ఎడబెట్టుకోవాలి, మేము ఎట్లా అమ్మాలి అనేది 15 తారీఖు నుంచి బంద్ చేసినందువల్ల దీని మీదనే బతికే వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఈ ఇంకో పని వాళ్ళకు రాదు కాబట్టి దీని మీద లక్షలాది మంది ఇప్పటికిప్పుడు నువ్వు బంద్ చేస్తే బ్రతికేది ఎట్లా, వీళ్ళకు ఉపాధి ఏంటిది, రేపు జీవన వృత్తి దొరుకుతుంది, ఆ జీవన వృత్తి కూడా వీళ్ళ బీడీలు బంద్ అవుతుంది, అది కూడా బంద్ అవుతుంది, పెన్షన్ వస్తుంది ఈపీఎఫ్ అది కూడా బంద్ అవుతుంది. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, కొన్నేళ్ల దాకా ఈ గుర్తులను డేంజర్ గుర్తులను బీడీ కట్టలకు మినాయింపు ఇవ్వండి. తర్వాత మిగతా అన్ని బంద్ అయిన తర్వాత ఒక 10 ఏళ్ళ నాటికో 15 ఏళ్ళ నాటికో ఈ దేశంలో సార దొక్కలేదు, ఈ దేశంలో గుట్కా దొక్కలేదు, ఈ దేశంలో గంజాయి దొక్కలేదు, ఈ దేశంలో ఇంకేదంట మాదక ద్రవ్యాలు దొక్కలేవు అనుకున్నప్పుడు ఇది ఒకటే డేంజర్ ఉన్నది ఇక ప్రజల ఆరోగ్యానికి అనేది, అప్పుడు బంద్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. అదివరకు ఏదైనా ఉపాధి చూసుకుంటారు మా బీడీ చేసే కార్మికులు అనేది. బీడీ కట్టలపై 727వ జీవో తీసి మరి ఎనలేని ఆంక్షలు, హెచ్చరికలు, పుర్రె గుర్తు, ఊపిరితిత్తులు ఇవన్నీ సింబులు ఆంక్షలు పెట్టి బీడీ కట్టలపై 85% వేయాలని చెప్పని ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి బీడీ యజమానులకు వారిని ఆదేశాలు జారీ చేసినందున బీడీ యజమానులు ఈ కట్టపై ఇంత పెద్దగా వేసిన తర్వాత మేము అమ్ముకునే పరిస్థితి ఉన్నది కాబట్టి మేము బీడీ పరిశ్రమ నడపలేమని చెప్పని 15 తారీఖు నుంచి వెళ్ళి బీడీ పరిశ్రమలు మూసివేయడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ జీవోను ఉపసంహరించి గతంలో ఉన్న 40% అయినా కానీ అప్పుడు ఒప్పుకున్నారు కాబట్టి ఆ 40% అయినా పర్వాలేదు అనే ఆలోచన మీద యజమాన్యం ఉన్నది. ఇప్పుడు ఆ జీవోను రద్దు చేసి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రద్దు చేసి మరి బీడీ పరిశ్రమను ఆదుకోవాలని చెప్పని మరి కేంద్ర ప్రభుత్వం వారిని కోరుతున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బీడీ కంపెనీ మీద అవగాహన బాగున్నది కాబట్టి, ఎందుకనంటే చాలని వేతనం వస్తున్న ఉద్దేశం కొద్దీ 1000 రూపాయలు జీవన వృత్తి ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్లో టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగకుండా పోరాడిన యోధుడు ప్రస్తుతం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసేందుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ సామల పావని, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు బూట్ల సుదర్శన్, చీటీ నరసింగరావు, కౌన్సిలర్లు పత్తిపార పద్మ, గుండ్లపల్లి పూర్ణచంద్రం, తాటి వెంకన్న, టీఆర్ఎస్ నాయకులు కల్లూరి రాజు, ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారు ప్రవేశపెట్టిన ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. జీవితంలో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను నేను. అట్లాగే వారి పుట్టినరోజు జన్మదినోత్సవాల వేడుకల్లో భాగంగా నేను ఆయనకు మేనల్లుడిగా పుట్టడం నా పూర్వజన సుకృతంగా భావిస్తూ ఈ సిరిసిల్ల పట్టణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ
సిరిసిల్ల పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో రాబోయే ఎన్నికలలో లగిశెట్టి శ్రీనివాస్ గారిని సెస్ డైరెక్టర్గా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 62వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మన సిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్లో నాయకులు కార్యకర్తలు పార్టీ పెద్దల సమక్షంలో ఎంతో పెద్దగా ఘనంగా కూడా మనం కేసీఆర్ గారి బర్త్డే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే మన కేసీఆర్ గారు కూడా ఎంతో ఆరోగ్యాలతో ఉండి ఇలాగే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సంవత్సరాల కాలంలోనే ఎన్నో పథకాలను ఎన్నో అన్నిటినీ కూడా మన సిరిసిల్ల పట్టణానికి ఒక సంవత్సరాల కాలంలోనే సమకూర్చారు. అదేవిధంగా ఆయన కూడా ఆరోగ్యాలతో ఉండి మంచి ఆరోగ్యంతో ఉండాలని సిరిసిల్ల పట్టణ ప్రజలందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ఇవాళ 62వ సంవత్సరం జన్మదిన సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ వద్ద జరుపుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే అంతటి మహనీయుడు పుట్టి మన తెలంగాణ ప్రాంతంలో పుట్టి ఇలా పోరాటం 14 సంవత్సరాల పాటు చేసి ఇలా అధికారం దక్కించుకున్నామంటే అంతటి మహనీయుడు, అంతటి మన తెలంగాణ గడ్డపై పుట్టిన మహనీయుడికి ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అటువంటి వ్యక్తి పుట్టడమే మన తెలంగాణ ప్రాంతానికి గర్వకారణం. ఇటువంటి వ్యక్తిని ఇవాళ బంగారు తెలంగాణ కొరకే సాధన అహర్నిశలు ఒక గంటలో అనుకోకుండా పని చేసుకుంటూ కుటుంబం మన తెలంగాణ ప్రాంతానికి పనిచేస్తున్నారు. అటువంటి మహనీయుని పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన కేసీఆర్ గారికి ఈ రోజు వారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిందంటే వారికి ఉన్నటువంటి మేధస్సు మాత్రమే దానికి ఉపయోగపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాంటి మహానుభావుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి కంటి రెప్పపాటు విద్యుత్తును పోనీయకుండా మరి చేసినటువంటి మహానుభావుడు ఆయననే. అలాంటప్పుడు సిరిసిల్ల సెస్ పరిధిలో ఉండేటువంటి 11 మండలాలలో టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలి. ఎందుకంటే మరి కరెంటుకు నిత్యంగా సప్లై చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకే, ఒక టీఆర్ఎస్ పార్టీకే ఓటును అడిగే హక్కున్నదని తెలియజేస్తూ నేత కార్మికులు వివాదాలకు దూరంగా ఉండాలని, కుటుంబాలలో ఏర్పడ్డ చిన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మనోవికాస కేంద్రం సైకాలజిస్ట్ పున్నం చందర్ అన్నారు. మనోవికాస కౌన్సిలింగ్ కేంద్రం కార్మికుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారిలో ఉన్నటువంటి కుటుంబ వివాదాలని పరిష్కరించడం కోసము ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాల లోపల ఉన్నటువంటి లోపాలని, అంటే ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి అభిప్రాయాల్ని, ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి అవగాహన లోపాన్ని పరిష్కరించడం కోసము ఇక్కడ ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన కార్మికులందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఒకరినొకరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వారిలో ఉన్నటువంటి లోపాలను ఏ విధంగా అధిగమించే ప్రయత్నం చేయాలి అనేటువంటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా మేము విస్తృతంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్ద బీడీ కార్మికులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 6 లక్షల మంది బీడీ కార్మికుల ఉపాధిని దెబ్బతీసేందుకై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు. సిగరెట్ కంపెనీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం బీడీ కట్టలపై 85% క్యాన్సర్ ముద్రను ఉండాలని నిబంధన విధించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటులో ఈ అంశంపై పోరాడతామన్నారు. కార్మికుల ఆందోళనకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదం శంకరెడ్డి, సిరిసిల్ల పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, లగ్శెట్టి శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు సామల మల్లేశం, వెంగళ శ్రీనివాస్, గొట్టె రుక్మిణి తదితరులు ఉన్నారు. సహకార విద్యుత్ సంస్థ సెస్ ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం షురూ చేశారు. సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున లగ్శెట్టి శ్రీనివాస్ బరిలో నిలిచారు. దీంతో పార్టీ శ్రేణులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
పట్టణంలోని ఇందిరానగర్లో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల సమస్యలతో పాటు సెస్లో అవినీతి రహిత పాలన అందించేందుకు తనను గెలిపించాలని సెస్ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు గుండ్లపల్లి పూర్ణచంద్ర, నాయకులు సామల దేవదాస్, గుండ్లపల్లి శ్రీనివాస్, కొండి నరేందర్, అన్నారపు శ్రీనివాస్, ఆకునుడి శంకరయ్య, షఫీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెస్ ఎలక్షన్లో భాగంగా సిరిసిల్ల టౌన్ నుంచి ఈరోజు సిరిసిల్ల సాయినగర్ నుంచి ప్రచారం ప్రారంభించాము. చెస్ వినియోగదారు వస్త్ర రంగంలో పాటు చెస్ వినియోగదారులకు ముందు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. నన్ను సిరిసిల్ల వినియోగదారులందరూ నన్ను బలపరిచి గెలిపించగలరని అత్యధిక మెజారిటీతో గెలిపించగలని కోరుచున్నాను. విస్తృతమైనటువంటి ప్రచారాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి లక్షడి శ్రీనివాస్ గారు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే కరెంటు 24 గంటలు కరెంటు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఓటు అడిగే హక్కు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నది తప్ప అత్యధిక మెజార్టీతో లక్షడి శ్రీనివాస్ను గెలిపించాల్సిందో కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో సిరిసిల్ల పట్టణంలోని ఎటువంటి పవర్ రూమ్లకు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి ప్రభుత్వ రాయితీలు కానీ అన్నింటినీ కూడా అందజేస్తామని తెలియజేస్తూ అఖండ మెజార్టీతోటి మా లక్షడి శ్రీనివాస్ను గెలిపించవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేద్యపు భూములపై ప్రభుత్వం కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తే సహించబోమని పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన 3 ఎకరాల భూ పంపిణీ పథకం ఆదర్శం కానుందని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని మారుమూల ప్రాంతమైన ప్రధాని సంసద్ ఆదర్శ గ్రామ యోజన దత్తత గ్రామమైన వీర్నపల్లిలో 191 మంది లబ్ధిదారులకు 211 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భూ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు అత్యంత ప్రీతికరమైన భూమి పట్టాలు ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. ఉద్యమ ప్రదాత జటిల సమస్యల పరిష్కారానికి ధైర్యం నూరిపోసిన ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జన్మదిన కానుకగా పట్టాల పంపిణీ అంకితం ఇచ్చారు. వీర్నపల్లిని దేశంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ప్రధాని నరేంద్ర మోడీ నుండి ప్రశంసలు అందుకోవాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకరెడ్డి, ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ తోట ఆగయ్య, ఆర్డీఓ భిక్షానాయక్, సర్పంచ్ సంజీవ లక్ష్మి మల్లేశం, ఎంపీటీసీ లక్ష్మీ జగన్, నాయకులు కొండా రమేష్, గుండరపు కృష్ణారెడ్డి, ప్రత్యేక అధికారి అనిల్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వేచ్ఛ హక్కులు పొందడానికి ఒక గొప్ప అవకాశం రావడం, అది ఈరోజు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ వేదికపై ఉన్నటువంటి మేమందరం కూడా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని ఉదయం పూటనే కేసీఆర్ గారి బర్త్డే కేకులు కోయక ముందే ఇక్కడ పట్టాలు పంచాలని చెప్పి ఉదయం 5:30 లేచి నేను ఇక్కడ రావడం జరిగింది. ఉదయం పూట హైదరాబాద్ 5:30 లేస్తే నేను బయలుదేరి రావడం జరిగింది. నిజంగా కూడా కేసీఆర్ గారికి ఇక్కడ కూడా మనం కేక్ కోసుకున్నాం, వాళ్ళ మేనరుడు నరసింహరావు నోట్ల కేక్ పెట్టినాం. కానీ నిజంగా కేసీఆర్ గారికి చాలా సంతోషం వేసే పని ఇదని నాకు తెలుసు. వారికి ఇలాంటి కార్యక్రమాలు జరగాలడం వారికి ఇష్టం కాబట్టి అతి సమీపంలో సన్నిహితంగా గత 14 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసే వ్యక్తిగా నేను అందరూ అన్నారు మరి హైదరాబాద్లో ఇలా కేసీఆర్ గారికి బొకే వేయాలి కదా, నువ్వు ఎందుకు పోతున్నావని చెప్పి మా డిప్యూటీ సీఎం కడియం శ్రీఆర్ గారు పొద్దున కార్లో వస్తాంటే మాట్లాడుతున్నాడు. నేను కేసీఆర్ గారికి బోకే కంటే పెద్దది ఇస్తున్నాను. నేను ఇవాళ వీర్నపల్లికి పోయి సాయంకాలం పోయి కేసీఆర్ గారికి సిరిసిల్లలో కదం తొక్కిన బీడీ కార్మికులు. జీవో నెంబర్ 727కు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ, ఆర్టీఓ కార్యాలయం ముట్టడి. నేత కార్మికులు వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రముఖ సైకాలజిస్ట్ పున్నం చందర్.
సిరిసిల్లలో ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఉత్సాహంగా పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే A6 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.